హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మా చిన్న పాప బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయాము, ఈ మంత్ ఎండింగ్ లోపు సెలబ్రేట్ చేస్తామని. కాబట్టి ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. ఇదిగోండి, వంట చేయడానికి గిన్నెలు అంటారా డేక్షాలు అంటారా, మా సైడ్ అయితే డేక్షాలనే అంటారండి. డేక్షాలు తీసుకొచ్చి క్లీన్ చేసి ఆరబెట్టామన్నమాట. మా మమ్మీ ఫుల్ హడావిడిగా ఉంది. మా డాడీ ఏమో బయట పొయ్యి పెట్టి వంట స్టార్ట్ చేద్దామన్నారు. అంతలోపల మా మమ్మీ పాయసం చేయడానికి పాలు వేడి చేసింది, గోంగూర కూడా చేసేసింది. నేను కూడా చికెన్ పకోడా చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నేను బిజీగా ఉన్నానని చెప్పి మా డాడీ మా పెద్ద పాపకు అన్నం తినిపించేసాడండి. మేము ఇంతకుముందు నాన్న దగ్గర నేను తినేదాన్ని, ఇప్పుడు మా పిల్లలు తింటున్నారన్నమాట వాళ్ళ తాతయ్య దగ్గర. ఎంత బాగా అనిపిస్తుందో కదా అలా. ఈసారి మా పాపకు అలాకి ఛాన్స్ దొరికిందనమాట. బయట పొయ్యి పెట్టామండి. బయట పైన సూర్యుడు బగబగా అంటున్నాడు, కింద పొయ్యి బగబగా అంటుంది. ఆ వేడికి తట్టుకోలేకపోతున్నాం. ఏం చేద్దాం, పిల్లల కోసం కదా, కష్టమైన ఇష్టంగా చేయాలని స్టార్ట్ చేసామన్నమాట. మా డాడీ మంచి కుక్ అండి. మేము యాక్చువల్గా క్యాటరింగ్కి ఇద్దాం అనుకున్నాము, అంటే మనిషిని పెట్టి చేపిద్దాం అనుకున్నాము. అతను 100 మెంబర్స్కి అయితే చేయొచ్చు, 20 మెంబర్స్కి ఏం చేస్తాము అన్నారు. పార్టీ కూడా సింపుల్గా 20-25 మెంబర్స్లో చేస్తున్నామని చెప్పి ఇంకా ఆయన లేదంటేను సరే మా డాడీనే నేను చేస్తానులే అని చెప్పారనమాట. మా డాడీ మంచి కుక్ అండి. మా ఇంట్లలో కానీ ఎక్కడ ఫంక్షన్ జరిగినా, చర్చిలో ఫంక్షన్ జరిగినా మా డాడీ తప్పకుండా చేసేవాడు అనమాట. కాబట్టి ఈసారి మా డాడీతోనే చేయించాలని పూనుకున్నాము. ఇదిగోండి, మా డాడీ బయట వంట చేస్తున్నాడు. అన్నం పెట్టారు పొయ్యి మీద, ఇసురు వేసామన్నమాట. ఇసురు మరిగితే బియ్యం వేసేయాలి. మా డాడీకి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు, నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట బయట. అంతలోపల మా మమ్మీ పాయసం కూడా చేసేసింది అనమాట. ఇంకా సరే మా డాడీ దగ్గరికి వెళ్దామని, మా డాడీ దగ్గరికి వెళ్తే ఒకసారి పిల్లల్ని చూద్దామని మేము ఇక్కడ ఇంతగా కష్టపడుతుంటే వాళ్ళిద్దరు మటుకు హ్యాపీగా నిద్రపోతున్నారండి ఏసీ వేసుకొని. సరే వాళ్ళు నిద్రపోవడమే మంచిది, లెగిస్తే మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పి వాళ్ళని పడుకొని ఇచ్చాము. మేమైతే ఇదిగోండి ఇలా కష్టపడిపోతున్నాం. పొద్దున ఎప్పుడే రమ్మంటే ఫ్రెండ్స్ మా అక్క ఇప్పుడు వచ్చింది చూడండి. తీరా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చింది, చూపిస్తాను మా అక్కని. ఇదిగోండి మా అక్క. హాయ్ చెప్పుకా. మా అక్క అంటే మాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని దగ్గరుండి చూసుకునేది. మా అక్క వచ్చినందుకు మా అమ్మ మొహంలో చూడండి హ్యాపీనెస్. ఏది మమ్మీ చూపి. హాయ్. ఇదిగోండి చికెన్ అవుతుంది, రైస్ అయిపోయింది, చికెన్ అవుతుంది. ఇదిగోండి రైస్ అయిపోయింది, చికెన్ అవుతుంది. ఇంకా 10 మినిట్స్లో అయిపోతుంది. మా ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. హాయ్ చెప్పు చిన్న. పిచ్చిదానిలాగా తిరుగుతుంది చూడండి రెడీ అవ్వకుండా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ మా మమ్మీ అండి. యాక్చువల్గా మ్యారేజ్కి ముందు నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత కూడా 6 మంత్స్ చేశాను. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వద్దంటేనో మానేశాను. తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేస్తే మంచిది కదా అన్నట్టు మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని చెప్తూ వచ్చింది. కానీ నేనే డిలే చేస్తూ వచ్చాను అనమాట. లాస్ట్ 1 ఇయర్ నుంచి బాగా ఫోర్స్ చేసింది పెట్టి చూడు అని. సరే అని లాస్ట్ మంత్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అది ఈజీయే అనుకున్నానండి పెట్టేటప్పుడు, కానీ పెట్టిన తర్వాత తెలిసింది అందులో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఎంత స్టెయిన్ అవ్వాల్సి ఉంటుందో అన్నట్టు. ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదా అది చూసుకోవాలి. అదొక మెంటల్ టెన్షన్, సబ్స్క్రైబర్స్ రాకపోయినా, లైక్లు రాకపోయినా. కాబట్టి కొద్దిగా కష్టపడుతున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా మూన్గాడు ఆ పొయ్యి దగ్గర చాలా అల్లరి చేస్తున్నాడని, మా మూన్గాడు అల్లరి తెలిసిందే కదా, అక్కడ నిప్పులు ఉన్నాయి, మంట ఉంది, అవన్నీ వేడిగా ఉన్నాయి, ఎక్కడ కాలుతాయో అని చెప్పి ఇంకా సరే టైం కూడా అవుతుంది, వాడిని ఎలాగో రెడీ చేద్దామని చెప్పి పిల్లల్ని ఇద్దరిని లోపలికి తీసుకొచ్చేసాను. ముందు మా పెద్ద పాపను రెడీ చేశాను, తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. ఇంకా ఆ తర్వాత మా చిన్నోని కూడా రెడీ చేశాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ రెడీ అయ్యారనమాట. చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా ఏంటంటే ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అండి. కాబట్టి ఇద్దరిది కలిపి బర్త్డే చేస్తున్నాం. బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయారు, వాళ్ళు వెళ్ళి ప్రేయర్లో కూర్చున్నారు. ఇంకా గబా అని నేను రెడీ అయ్యాను. ఏం రెడీ అవుతానండి ఆ పిల్లలతోటి, చూసారా అలా స్నానం చేసి ఎంటికలు కూడా ఇంకా తడే ఆరలేదు, అప్పుడే ఇంకా అలానే కట్టేసుకొని వచ్చి కూర్చున్నాను ప్రేయర్లో. ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి
పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసుకొని తీసుకొని వచ్చింది. ఇంకా ముందున్న ప్రోగ్రామ్ మొత్తం కొంచెం కొంచెం నేను వాయిస్ ఓవర్ ఒరిజినల్ వాయిస్ పెడతాను, చూసేయండి. మా హస్బెండ్కి మా పాపకి ఇద్దరిని విష్ చేయండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత అంకుల్ వాళ్ళందరూ కలిసి బర్త్డే బాయ్ అయిన మా ఆయనకు, బర్త్డే గర్ల్ అయిన మా బేబీకి ఇద్దరికి ప్రేయర్ చేసి బ్లెస్ చేశారండి. అలా ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల మాకు కూడా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అందరూ భోజనాలు చేసుకున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత అవుతుండగానే మా ఆయన సడన్ గా వెళ్ళిపోయి కేక్ తీసుకొని వచ్చాడని. మా ఆయన కేక్ తీసుకొస్తుందని మాకు అసలు తెలీదు. సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. ఏంటిది అంటే వితౌట్ కేక్ కటింగ్ బర్త్డే ఫుల్ఫిల్ ఎలా అవుతుంది అన్నాడనమాట. సరే పిల్లలు కూడా ఉన్నారు కదా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అంకుల్ వాళ్ళని ముందు వాళ్ళ భోజనాలు పూర్తయిన తర్వాత మేము కేక్ కటింగ్ అరేంజ్ చేసుకున్నాము. ఇంకా అలా హడావిడిలో ఇంకా బెలూన్స్ ముందే తెలిసింటే బెలూన్స్ తో కొంచెం డెకరేషన్ చేసి అరేంజ్ చేసేవాళ్ళము. ఇంకా అలా సడన్ గా తీసుకొచ్చే లోపల అప్పటికి 9 అయిపోయింది. ఇంకా పిల్లలందరూ ఇంటికి వెళ్ళాలి కదా అని ఏదో అలా సోఫా మీద పెట్టి కట్ చేసామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా భోజనం చేశారు. మా అక్క వాళ్ళ హస్బెండ్ అంకుల్ పోలీస్ అన్నమాట. అబ్బాయి మా తమ్ముడు ఈడు చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇంకా నెలల పిల్లడు అయినప్పుడే మేము ఎత్తుకొని వాడికి బుడ్డి పాలు తాగించుకుంటూ ఆడిపించే వాళ్ళం. ఇప్పుడు చూస్తేనేమో మాకంటే హైట్ అయిపోయి మాకంటే పెద్దగా కనిపిస్తున్నారు వీళ్ళు. మా తమ్ముళ్ళు అంటే కూడా ఎవరు నమ్మరు. అలా మా మూన్ గాడి బర్త్డే తర్వాత మా హస్బెండ్ బర్త్డే ఫుల్ఫిల్ అయింది. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంతకు మీకు చెప్పలేదు కదా. ఆగండి. ఇవాళ మేము చేసిన వంటలు కలర్ రైస్, చికెన్ గోంగూర, చికెన్ పకోడా అండ్ పెరుగు పచ్చడి అండ్ పాయసం. ఇన్ని తిన్న తర్వాత అరగాలి కదండి. కాబట్టి డైజెషన్ కోసం బిందు అంటే మసాలా జీరా అన్నమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇక్కడైతే రాయలసీమలో బిందు అని పిలుస్తారు. ఆ హడావిడిలో అంత పనిలో టైర్డ్ అయిపోయి మేమైతే నైట్ సరిగ్గా తినలేదండి. ఏదో కొద్దిగా తిని అలసిపోయి పడుకొని పోయాం. నేనైతే కనీసము కేక్ కటింగ్ అప్పుడు ఒకటే కొద్దిగా కేక్ టేస్ట్ చూసాను, కానీ తర్వాత కేక్ అసలు ముట్టుకోలేదు. అంత టైర్డ్ అయిపోయాం. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మా మోహన్గాడు తిట్లు కూడా నేర్చుకున్నాడండి. వచ్చి రాని భాషలతో ఏదో తిడుతున్నాడు. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళు వదిలేయాలి. అంకుల్ భయపెట్టించడానికి తీసుకొచ్చినట్టు కొద్ది స్వీట్ తినండి అంకుల్. సెలబ్రేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అందరికి బాయ్ చెప్పి మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి గుర్తుండాలి కదా, అందుకే కొన్ని ఫొటోస్ దిగి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి భోంచేసామండి, పడుకున్నాం. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.